దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిన కడియం నర్సరీలు తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిధిలో దాదాపు 11 గ్రామాల్లో విస్తరించున్నాయి. వందలాది నర్సరీల్లో రైతులు, వేలాది మంది కూలీలు నిత్యం పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నర్సరీల్లో రైతులు, కూలీలు కొన్నాళ్లుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని రోజులుగా యాసిడ్ పురుగుల ప్రభావం నర్సరీలో పెరుగుతూ ఉండటంతో కూలీలు వీటి బారిన పడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కడియం నర్సరీలో కలకలం రేపుతున్న యాసిడ్ బీస్ పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నర్సరీల సాగుకు, మొక్కల పెంపకానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందుతోంది తూర్పుగోదావరి జిల్లాలోని కడియం. సుమారు 5,000 ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో 1,200కు పైగా నర్సరీలు ఇక్కడ కొలువై ఉన్నాయి. వేల మంది దినసరి వేతన కార్మికులు, ముఖ్యంగా మహిళా కూలీలు రోజూ ఈ నర్సరీల్లోనే జీవనోపాధి పొందుతున్నారు. కొన్ని వేల రకాల మొక్కలకు అంటు కట్టడం, నీళ్లు పోయడం, గ్రేడింగ్ చేయడం, నూతన వంగడాలను సృష్టించడం వంటి పనుల్లో వీరంతా బిజీగా గడుపుతుంటారు. అయితే దశాబ్దాలుగా ఎంతో ప్రశాంతంగా సాగుతున్న ఈ హరిత వ్యాపారానికి నర్సరీల నిర్వాహకులకు, కార్మికులకు గత కొన్ని రోజులుగా ఊహించని ఒక కొత్త సమస్య సవాలు విసురుతోంది. ఈ మధ్య కాలంలో కడియం పరిధిలోని దాదాపు అన్ని నర్సరీల్లో ఒక వింత పురుగుల తాకిడి విపరీతంగా పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నగా కనిపించే ఈ పురుగులు అన్ని రకాల మొక్కల ఆకులపై, కొమ్మలపై గుంపులుగా విస్తరిస్తున్నాయి. మొదట్లో వీటిని సాధారణ తోట పురుగులుగానే భావించినప్పటికీ తోటల్లో కూలీలకు ఈ పురుగుల వల్ల భయంకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ వింత పురుగులు ఒంటిపై పాకినప్పుడు లేదా చర్మానికి తగిలినప్పుడు తీవ్రమైన మంట, భరించలేనంత దురద వస్తున్నాయని, ఆ తర్వాత ఆ శరీర భాగంలో మచ్చలు ఏర్పడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల 15 రోజుల నుంచి అలాగే విస్తరిస్తుందండి. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాయండి. అవి తిరిగినప్పుడు మేము పని చేసుకుంటున్నామండి. పని చేసుకునేటప్పుడు మామూలుగా మీదకి ఎక్కుతున్నాయండి. మీదకి పాకినప్పుడు మేము ఇలాగ అన్ని తోడికి ఒక యాసిడ్ కింద మచ్చల్లా తయారవుతుందండి. దురద వస్తుందండి, మంట వస్తుంది. స్థానిక నిపుణులు, వైద్యుల పరిశీలన ప్రకారం వీటిని సాధారణంగా రో బీటిల్స్ లేదా యాసిడ్ బగ్స్ అని పిలుస్తారు. స్థానికంగా వీటిని యాసిడ్ పురుగులు అని పిలుస్తున్నారు. ఇవి మనుషులను నేరుగా కుట్టవు, కానీ ఇవి శరీరంపై వాలినప్పుడు కార్మికులు సహజంగానే వాటిని చేత్తో నలపడం లేదా విదిల్చేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఈ పురుగు నుంచి విష రసాయనం విడుదలై చర్మంపై పడుతుంది. ఈ రసాయనం మానవ చర్మానికి తగలగానే యాసిడ్ పోసినట్లుగా తీవ్రంగా మంట కలుగుతుంది. శరీరం కాలిపోయి చర్మంపై పొక్కులు వస్తున్నాయని బాధితులు చెప్తున్నారు. 3వ రోజుకి మచ్చ వచ్చేస్తుందండి. గోకుని మలసినాడండి. చేలో పనిలో కొత్త కూడా భయం వేస్తుందండి. ఓ రోజు దొరదొచ్చేస్తుందండి, మంట దొరదకున్నాడు మలసిన. 3వ రోజు ఏమో మచ్చండి. మచ్చ అప్పుడు ఇది వారం అయిందండి, వచ్చి ఇప్పుడు ఇంకా తగ్గలేదు. రాత్రి వేళల్లో వెలుతురుకు, అధిక కాంతికి ఇవి ఎక్కువగా ఆకర్షితమై ఇళ్లల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పురుగులు ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో దాడి చేయడానికి ప్రధాన కారణం వాతావరణంలో అకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పులేనని ఉద్యానవన నిపుణులు విశ్లేషిస్తున్నారు. చలి పొలపురం కింద వచ్చేస్తుందండి. నైట్ కుట్టినామంటేనండి, అది 2వ రోజున అంత మంట, దురద, వేడిగాని కూడా ఉంటుందండి. అది 3వ రోజుకి మచ్చ వచ్చేస్తుందండి, పెద్ద మచ్చ. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మితిమీరిన తేమ శాతం, అసమతుల్య వర్షపాతం కారణంగా ఈ పురుగుల పునరుత్పత్తి వేగంగా జరుగుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ పురుగులు శరీరంపై పడితే వెంటనే ఆ ప్రాంతాన్ని రుద్దకుండా సబ్బు, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే వైద్యుణ్ణి సంప్రదించి యాంటీబయాటిక్ క్రీములు వాడాలని చెప్తున్నారు. అన్ని రకాల్లోనూ ఉన్నదండి. ప్రతి మొక్క కూడా కడుతున్నామండి మేము. ఈ యాసిడ్ పురుగుల తాకిడి రోజు రోజుకు తీవ్రమవడంతో కడియం నర్సరీల్లో లేబర్ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రోజు మొక్కల మధ్య ఉంటూ వాటిని ఒక చోట నుండి మరో చోటుకు మార్చాల్సిన కార్మికులు ఇప్పుడు నర్సరీల్లోకి అడుగు పెట్టడానికే వణికిపోతున్నారు. చర్మ వ్యాధుల భయంతో చాలా మంది కూలీలు పనులకు రావడం మానేస్తున్నారు. దీంతో నర్సరీల్లో రోజువారీ పనులు స్తంభించిపోవడమే కాకుండా సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయలేక నర్సరీల యాజమాన్యాలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రకాల రసాయన మందులను నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని తాత్కాలికంగా నియంత్రించొచ్చని చెప్తున్నా అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదంటున్నారు రైతులు. లేదండి, నిలబట్టుందండి మాకు. ఈ పురుగులు చూసాం కదండి, గుట్ల కింద ఉన్నాయండి పురుగులు, చాలా ఎక్కువ ఉన్నాయండి. మొక్కలకు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి, అల్లిపోయి మగోళ్ళు కూడానండి. తాత్కాలిక మందుల పిచికారీ మాత్రమే కాకుండా
ఈ యాసిడ్ పురుగుల్ని శాశ్వతంగా ఎలా నిర్మూలించాలనే అంశంపై ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నారు. అధికారులు శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే దేశంలోనే పేరుగాంచిన కడియం నర్సరీల్లోనూ పెను సంక్షోభం తలెత్తేలా ఉంది. పురుగు పాకిన వెంటనే మంట దురద రావటం, అది మచ్చ కింద మిగిలిపోవడం ప్రధాన సమస్యగా మారిపోతుందని మహిళలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కాస్త అధికారులు జోక్యం చేసుకుని దీనికి సంబంధించి ప్రత్యామ్నాయం, దీనికి సంబంధించిన చికిత్స కూడా సూచించాలని, అదేవిధంగా వైద్యాధికారులు కూడా తమకు సహాయం అందించాలని వీళ్ళంతా కోరుతున్నారు. కడియం నర్సరీ నుంచి విజయపతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో యాసిడ్ పురుగుల తాకిడి భారీగా పెరిగింది. వీటి నుంచి విడుదలయ్యే పెడిరెన్ అనే రసాయనం వల్ల చర్మంపై మంట, దద్దుర్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఇవి ప్రాణాంతకమైన పురుగులు కావని భయపడాల్సిన అవసరం లేదని రాజమండ్రికి చెందిన డాక్టర్ భరత్ అంటున్నారు. అవి శరీరంపై పాకినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో ఏదైతే యాసిడ్ బి సమస్య తలెత్తుందో, యాసిడ్ పురుగు సమస్య చాలా పెద్దదిగా మారుతుంది. ముఖ్యంగా కూలీలు కడియం నర్సరీలోకి వెళ్ళాలంటేనే కాస్త భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వీటిని నిరోధించవచ్చని, ఒకవేళ యాసిడ్ పురుగు పాకినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భరత్ గూడూరి చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడున్న ప్రధానమైన సమస్య, కొన్ని వేల ఎకరాల నర్సరీలు ఉన్నాయి, కొన్ని వేల మంది కూలీలు అందరూ పనిచేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు వెళ్తుంటే అనేక రకాలైన ఇబ్బందులు ఈ పురుగులతో లోనవుతారు. ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు, దానికి రెమెడీస్ ఏమున్నాయి? ఇది మనకి రీసెంట్గా ఎక్కువ అవుతున్న సమస్య కింద వచ్చింది. రాజమండ్రి చుట్టుపక్కల పరిశ్రమాల్లో, ముఖ్యంగా కడియం ప్రాంతంలో దీన్ని పురుగు అనేది యాసిడ్ బీటిల్ ఆర్ రో బీటిల్ అని అంటాము. సైంటిఫిక్గా దీన్ని పెడ్రస్ బీటిల్ అని పిలుస్తారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లో కానీ మన నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఇదివరకు ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో మనకు కూడా సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో మనకి దీన్ని సింపుల్గా అవాయిడ్ చేయొచ్చు. ఇది మామూలుగా మనల్ని పురుగు కరవడం కానీ కుట్టడం అనేది ఉండదు. కానీ మనకి ఎప్పుడు ఇబ్బంది సృష్టిస్తుంది అంటే, మనం దాన్ని నలిపినా లేకపోతే దాన్ని చంపేసినా దాని బాడీలో ఉన్న టాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని పెడ్రస్ టాక్సిన్ అని అంటాం. ఆ టాక్సిన్ ఎప్పుడైతే మన చర్మానికి తగిలిందో ఒక కెమికల్ రియాక్షన్ వచ్చి ర్యాష్ డెర్మటైటిస్ అనేది వస్తుంది. దానివల్ల మనకి విపరీతమైన మంట కలవడం కానీ, బాగా దురద కలవడం కానీ, బబ్బర్లు రావడం కానీ జరుగుతుంది. దీన్ని మనం సింపుల్గా ఆ పురుగు మనం ఎన్కౌంటర్ అయినప్పుడు జాయిగా ఒక పేపర్ ముక్కతో కానీ గుడ్డ ముక్కతో కానీ దులిపేస్తే సరిపోతుంది. ఒకవేళ అప్పటికి మనకి కాంటాక్ట్ అవుతే మనము సింపుల్గా కోల్డ్ వాటర్తో వాష్ చేసి, సోప్ వాటర్తో వాష్ చేసి ఇమీడియట్గా కోల్డ్ కంప్రెసెస్ పెడితే సరిపోతుంది. ఆ ర్యాష్ అనేది సాధారణంగా ఒక 2 వారాల వరకు ఉంటుంది. కానీ మంట అనేది ఒక 2 రోజులు 3 రోజుల్లో తగ్గిపోతుంది. కంప్లీట్గా మనం ఎక్సెసివ్గా పెస్టిసైడ్స్ వాడి దాన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే అది ఎకలాజికల్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ వర్షాకాలం వల్ల వీటి సంఖ్య అనేది పెరుగుతుంది తప్ప నార్మల్గా అది చాలా ఎకలాజికల్ బ్యాలెన్స్కి మెయింటైన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. యాసిడ్ బీటిల్స్ ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయడం అనేది చాలా సులభతరమైన ప్రక్రియ అంటున్నారు. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి బయటపడవచ్చు. అయితే పూర్తిగా వీటిని ఎరాడికేట్ చేసే పరిస్థితి అయితే ఉండదు. పర్యావరణ సమతుల్యానికి ఖచ్చితంగా ఈ పురుగులు కూడా అవసరం. కొద్ది కాలం పాటే ఈ పరిస్థితి ఉంటుంది, మళ్ళీ సాధారణ పరిస్థితులు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయని డాక్టర్ భారత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయపతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.